చంద్రబాబు జలదోపిడీని ఖండించారు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రా సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో 700 కిలోమీటర్ల మేర గోదావరి పరివాహక ప్రాంతం ఉంటే ఆంధ్రాకు 50 కిలోమీటర్లు కూడా లేదన్నారు. ట్రైబ్యునల్ తీర్పులను పాటించకుండా చంద్రబాబు కృష్ణా గోదావరి జలాలను దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. కృష్ణా గోదావరి ప్రాంతాలు కానీ కృష్ణా గోదావరి జలాలు కానీ ఇది తెలంగాణకు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి హక్కు. ఇప్పుడున్నటువంటి ఎంటైర్ గోదావరి ప్రాంతము దాదాపు 700 కిలోమీటర్ల పరివాహక ప్రాంతము ఈ తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం. ఇది ఆంధ్రలో కేవలము ఒక 50-60 కిలోమీటర్లు కూడా దాని పరివాహక ప్రాంతం లేదు. అది దీని మీద మీకు నైతిక హక్కు ఎక్కడిది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాలు మేము ఈ వరదలతోటి ఎన్నో వరదలు నష్టపోయినటువంటి ప్రాంతం ఇది. అయినా కానీ ఏంటిదంటే మేము ఈ నష్టాలను భరించుకుంటూ ముందుకు పోతున్నాము. అటువంటి నష్టాలను ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాగరికత పెరిగిన తర్వాత నదీ జలాలను వాడుకునేటటువంటి ఒక అవకాశం వచ్చినటువంటి ప్రాంతంలో కూడా కష్టాలను అనుభవించిన మాకు హక్కు ఉంటుందా, లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి మీకు హక్కు ఉంటుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి గోదావరి జలాలను కృష్ణా జలాలను దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాము. ట్రిబ్యునల్ ఇచ్చిందో, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందో, అదేవిధంగా బ్రిజేష్ కమిషన్ ట్రిబ్యునల్ ఇచ్చిందో ఆ ట్రిబ్యునల్ తీర్మానం ప్రకారమే పోవాలి. కానీ ఆయన వ్యక్తిగతంగా నేను అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనేది ఏదైతే మాట ఉందో మేము దాన్ని ఖండిస్తున్నాము. ఈ తెలంగాణకు మరొకసారి ద్రోహం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాము.